యూపీలో గాలి దుమారం 104 మంది మృతి. ఇక్కడ చూడండి, బరేలి జిల్లాలో పెనుగాలులు దాటికి గాల్లోకి లేచి 50 మీటర్ల దూరంలో పడిపోతున్న ఓ యువకుడు. చూసిర్రా ఇక అంటే ఎంత గాలి తీవ్రత, ఎంత దుమారము. సో 50 మీటర్ల దూరం పడిపోతున్న యువకుడు అంట, గాల్లోనే తేలుతుండు. ఒక మనిషి సో సుమారు 40 కిలో 45 కిలో అనుకుందాం, తక్కువ బరువు అనుకుందాం. అలాంటి వ్యక్తి గాలికి లేచి పడుతూ ఉన్నాడంటే ఎంత బీభత్సమైన గాలి వస్తుందో, ఎంత బలమైన గాలి వస్తుందో చూడండి. సో అతను ఓటింగ్ మీద ఉంటే అక్కడి నుంచి ఎగిరిపోతా ఉన్నాడు. ఇక ఇది మన పతంగ ఎగిరినట్టే ఉన్నది. ఇక ఆయన గాల్లో ఓ పక్షి ఎగిరినట్టే ఉంది. 50 మీటర్ల లోతు ఎగిరి పడిపోయినట్టుగా 104 మంది మృతి చెందిరు. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో అకాల వర్షం, పెనుగాలకు విరిగిపోయిన చెట్లు, రోడ్లు బ్లాక్, పలు చోట్ల కూలిన ఇండ్లు, శిథిలాల కింద నరిగి పలువురు మృత్యువాత, బ్రిడ్జి కూలడంతో గ్రామాల మధ్య నిలిచిన రాకపోకలు. ఉత్తరప్రదేశ్లో పెనుగాలు బీభత్సం సృష్టించాయి. బుధవారం మధ్యాహ్నం ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ సాయంత్రం అయ్యేసరికి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. రాష్ట్రంలోని 30 జిల్లాల్లో ఆకాశం మేఘావృతమైంది. పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. ఇంకొన్ని చోట్ల గాలి తుఫాను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. పెనుగాలు కారణంగా 104 మంది మృత్యువాత పడ్డారు. గంటకు 80 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులకు పలు చోట్ల ఇండ్లు, భారీ వృక్షాలు నిలమట్టమయ్యాయి. విద్యుత్ స్తంభాలు నేల కొరిగాయి. చెట్ల కొమ్మలు విరిగి వాహనాలు ఇళ్లపై పడడంతో పలువురు చనిపోయారు. అకాల వర్షం, పిడుగుపాటు కారణంగా మరికొందరు మృత్యువాత పడ్డారంటూ చూస్తున్నాం. సో ఇది ప్రకృతి వైఫల్యం, ఇది ప్రకృతి బీభత్సం. సో మనం వాస్తవానికి కూడా ఇవన్నీ రావడానికి కారణం ఏంటంటే మనము చెట్లు నరికివేయడము, కొండలను పిండి చేయడము. సో ఇది జరుగుతూ ఉంది. ప్రకృతి మన మీద అప్పుడప్పుడు భూకంపాలు రావడము, ఇట్లా అకాల వర్షాలు ఇవన్నీ రావడం కారణం ఏంటంటే ప్రకృతి సమతుల్యం పాటించకపోవడం. అంటే మనము చెట్లు నరికివేయడము, అడవులు నరికివేయడము, ఇష్టం వచ్చినట్టు కొండలను గుట్టలను తవ్వేయడము, పిండి చేయడము. సో ఇవన్నీ చేయడం వల్లనే ఇలాంటి విపత్తులు జరుగుతూ ఉన్నాయి. సో ఇదంతా కూడా మానవ తప్పిదాలే. సో ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే ఇంకా ప్రభుత్వాలు కూడా అంతకు మించి చేస్తున్నాయి. ఇంకా అభివృద్ధి పేరుతోని కార్పొరేట్ కంపెనీలకు మొత్తం కూడా భూములు దారాదత్తం చేస్తూ ఉన్నాయి, అడవులు నరికేస్తూ ఉన్నాయి, కొండలు పిండి చేస్తూ ఉన్నాయి. సో ఇది దీనివల్ల ఏమవుతా ఉంది, భూకంపాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటి భారీ వీధుర్గాలు వచ్చే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఇక్కడ ఏంది, భారీ వర్షాలు కురిచి మునిగిపోయే అక్కడ గ్రామాలే మునిగిపోయే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి దీని మీద తక్షణమే అవగాహన కల్పించాలా, ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి కోరడం.